సార్ ఇప్పుడు నేను ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా మీరు ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో కూడా అందరూ అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది అడుగుతుంది ఒకటే, అమరావతిలో ఇన్వెస్ట్ చేయొచ్చా, చేస్తే ఎన్ని రోజులకి అంటే ఎన్ని సంవత్సరాలకి మనకి మంచి అప్రిషియేషన్ వస్తుంది, ఏ లొకేషన్ బెస్ట్ లొకేషన్లు ఉన్నాయి, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అమరావతిలో అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే 60,000 అంటే ఒక 50 కిలోమీటర్ల ద్వారా కూడా 60,000లా ఫీల్ అవుతున్నారు. కానీ లొకేషన్ బట్టి ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉన్నాయి. మీరేం చెప్తారు సార్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి? కొంతమంది కొన్ని అపోహాలు ఉన్నాయి, కొంతమంది నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి కూడా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు యాంకర్లు ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు. అదేందా? నేను రీసెంట్గా కూడా వెళ్ళి నేను చూసి వచ్చాను. జంగిల్ క్లియరెన్స్ జరిగింది, పిక్చర్గా ఒకటి క్లారిటీగా కనపడుతుంది అమరావతిలో ఏం జరుగుతుంది, పాత భవనాలు ఎక్కడైతే ఆగిపోయాయో వర్క్స్ జరుగుతున్నాయి. నేను ఒక 3 days బ్యాక్ వెళ్ళాను సార్. ఒకే ఒక ప్రాజెక్ట్ దగ్గర దాదాపు 1000 మంది కార్మికులు వర్క్ చేస్తున్నారు ఒక్క ప్రాజెక్ట్ దగ్గర. నేను సిటీ మొత్తంగా తిరగలేదు అక్కడ. ఇప్పుడు నేను జోక్గా చెప్తాను, సీరియస్ కాకుండా. స్వీట్ షాప్లోకి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుందంటే ఏమని చెప్తావు? ఈ స్వీట్ 3 రోజులు ఓల్డ్, ఈ స్వీట్ 2 రోజులు చెప్పరు కదా, అన్ని స్వీట్లు బాగుంటాయి. అంటే అర్థం ఏంటంటే వాడు పెట్టే ఫ్రెష్గా పెడితేనే షాప్ ఉంటుంది, అది షాప్ లేదు. ఏపీలో వచ్చేసరికి కానీ ఈవెన్ ఇండియాలో ఎక్కడైనా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినప్పుడు ఎప్పుడూ లాస్ అవ్వలేదు, ఇది క్లియర్. ఎనీ స్టేట్. కాకపోతే రేట్ ఆఫ్ అప్రిషియేషన్లో పర్సంటేజ్ కానీ టైం కానీ కొద్ది వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణకు ఒక సెకండ్కి వస్తే ముంబై హైవే బెంగళూరు హైవేలో జరిగినంత మిగతా ఏ హైవేలో జరగట్లేదు, అది జగమెరిగిన సత్యం. అమరావతిలో కూడా 60,000 65,000 ఎక్కడుంది? సీడ్ యాక్సెస్ రోడ్డు దగ్గర ఉంది. అంటే మొత్తం స్టేట్ అంతా 60,000 లేదు. సో అక్కడ నుండి మీరు తుళ్ళూరు వైపు వచ్చిన బార్డర్కి వచ్చిన 30 kilometers 25-30 kilometers అమరావతి సెంటర్. ఇప్పుడు అమరావతి విజయవాడ గుంటూరు ట్రయాంగిల్ షేప్లో ఉంది, మూడింటికి ఈక్వీ డిస్టెన్స్. ఇప్పుడు మీరు గుంటూరు నుండి విజయవాడ పోవాలంటే చిన్నకాకాని పెద్దకాకాని నాగార్జున నగర్ మంగళగిరి విజయవాడ అదే స్ట్రెచ్. సో అమరావతి నుండి మీరు అమరావతి దగ్గరికి వెళ్తుంటే రేటు పెరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 50, 60, 65,000 ఉంది. దూరంకి వెళ్తున్న కొద్ది 40, 30, 20, 10,000 దగ్గర కూడా ఉంది. సో మనకున్న కెపాసిటీ బట్టి, మనకున్న లెవెల్ బట్టి, మెయిన్ ఇక్కడ హోల్డింగ్ కెపాసిటీ అంటారు. రియల్ ఎస్టేట్లో ప్రొఫెషనల్ టర్మ్ అంటే హోల్డింగ్ కెపాసిటీ. అంటే నువ్వు పెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు కదపకుండా ఉంచుతావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది కూతురు పెళ్లి చేయాలనో, కొడుకు అమెరికా పంపించాలనో 2 సంవత్సరాలుగా అమ్మేస్తారు. 2 సంవత్సరాలు రాదండి. ఇప్పుడు ఎస్పెషల్లీ ప్లాటింగ్ డెవలప్మెంట్ ఎక్కువ వెంచర్స్ అయ్యేది ప్లాటింగే. నెక్స్ట్ వచ్చేది అపార్ట్మెంట్, నెక్స్ట్ వచ్చేది విల్లాస్. ప్లాటింగ్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ 3 నుండి 5 సంవత్సరాలు ఉంటుంది. ఇది డెలివరీ పీరియడ్. 100 ఎకరాల ప్రాజెక్ట్ చేస్తున్నాడు అనుకోండి, ఎంత ఉంటుంది? 3 నుండి 5 సంవత్సరాలు. సో అంటే డెవలప్మెంట్ ఎప్పుడు అవుతుంటే ఫస్ట్ 2 సంవత్సరాల్లో ఏం కాదు. ఎందుకంటే ప్రాజెక్టే పెళ్లి కూతుర్ని సజాయిస్తే ఎట్లా ఉంటుంది, ముస్తాబు చేస్తే ముస్తాబు చేయకుంటే ఎట్లా ఉంటుంది? అంటే ఎగ్జాంపుల్ చూస్తే నవ్వుతారేమో, బట్ క్లియర్గా అర్థం అవడానికి చెప్పారు జనాలకి. ఇప్పుడు పెళ్లి కూతురిని డ్రా ఫామ్లో ఎందుకు చూపిరు మీరు? నచ్చదు, మనకి వాల్యూ ఉండదు. అదేవిధంగా ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే దాని రేట్లు పెరుగుతాయి. ప్రాజెక్ట్ కంప్లీట్ అంటే రా స్టేజ్లో చూసారనుకోండి, మీకేం లుక్. కన్స్ట్రక్షన్ చూస్తే అండర్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ రూములు చాలా చిన్నగా ఉంటాయి మీకు అండర్ కన్స్ట్రక్షన్. అదే ఫినిష్ అయ్యి పెద్దగా కనిపిస్తాయి. అది నేచర్, అది లా. ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఫస్ట్ 2-3 years పెద్దగా మార్పులు ఉండవు, బట్ అక్కడ మాట ఇట్ హైప్. సో ఇక్కడ అమరావతిలో పెట్టాలంటే ఇక్కడికి ఎక్కడ ఇంకొక 1-2 years ఎక్కువ. ఒక నారాయణ గారు ఏమైనా 3 yearsలో కంప్లీట్ చేస్తా అన్నారు ఫస్ట్ ఫేజ్. అది 2 years చేసి ఒకసారి కంప్లీషన్ ఫేజ్ షేప్ కనిపిస్తుంది, ఆ సైజు కనిపిస్తుంది, ఆ ఎపిరెన్స్ కనిపిస్తుంది, ఆ లుక్ వస్తుంది, లుక్ అండ్ ఫీల్ అంటాం. అప్పుడు అది డెఫినెట్గా సేమ్ ఎక్కడ పెరిగినట్టు 5 సంవత్సరాలు డబుల్ అవుతుంది. 4-5 years డబుల్ అయ్యే ఛాన్స్ 100% పుష్కలు ఉన్నాయి. ఫస్ట్ 1-2 years మాత్రం కొద్దిగా స్లోగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే జో దిక్తా హై ఓ బిక్తా హై. కనిపించకపోతే మీకేం తెలియదు, మీకేం అర్థం కాదు. ది మూమెంట్ మ్యాథమెటిక్స్లో ఎట్లా నువ్వు అండర్స్టాండ్ చేసుకుంటే 4 స్టెప్లు వేస్తే 10 మార్కులు వస్తాయి. హిస్టరీ జోగ్రఫీలో ఎంత రాసినా 5-6 మార్కులు 7 మార్కులు అంతేనా? ఇక్కడ కూడా ఇప్పుడు ఏంటంటే కొద్ది ఇన్ఫెంట్ బేబీ స్టేజ్లో ఉంది అమరావతి అనేది, బికాస్ ఇట్స్ న్యూ బోర్న్ బేబీ. ఫస్ట్ కూర్చోవాలా, బంగరాలా, పాకరాలా, నిల్చోవాలా, నడవాలా అనేది ఒక స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఆ స్టేజ్లు స్టార్ట్ చేశారు. ఒక స్టేజ్ దాటి 2-3 స్టేజ్కి వెళ్ళాలి. అది డెఫినెట్గా నెక్స్ట్ 2-3 yearsలో వీఆర్ సీయింగ్ ది ఫస్ట్ ఫేజ్. అమరావతి ఏదైతే 15,000 కోట్లు ఇచ్చారో ప్లస్ అది మిగతా అడిషనల్ ఐఆర్ ఇవన్నీ అయితే ఒక షేప్ వచ్చి యాజ్ ఇట్ ఈస్ అంత ముందు యునైటెడ్ ఏపీలో ఎట్లా ఉంటుందో లేకపోతే తెలంగాణలో ఎట్లా ఉందో రాష్ట్రం ఆ స్టేజ్కి వచ్చేస్తుంది. బట్ వీ హ్యావ్ టు లిటిల్ వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు ఏంటంటే ఆంధ్ర పెట్టుబడిదారులు తప్ప మిగతా పెట్టుబడిదారులు ఇంతవరకు ఎక్కువ చూడలేదు, ఇప్పుడు చూడడం మొదలుపెట్టారు. మొన్న November 15th ఇప్పుడు తెలంగాణలో కూడా
నవంబర్ 15th సెకండ్ థర్డ్ వీక్లో గ్రోత్ ఎంక్వైరీ స్టార్ట్ అయ్యి సైట్ విజిట్స్ డీల్స్ అవుతున్నాయి ఇప్పుడు. అంతకుముందు 10 నెలలు పెద్దగా కదపలేదు. ఆంధ్రాలో కూడా ఏంటంటే ఈ ఒక మేబీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కల్లా కొద్ది చేంజెస్ వస్తాయి. ఈ నెల్లే స్పీడ్ కానీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కానీ ఏవైనా ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక షేప్ తీసుకుంటే ఎన్ఆర్ఐస్ ఎస్పెషల్లీ ఈ నవంబర్ డిసెంబర్లో ఎక్కువ ఇండియాలో ఉంటారు. వాళ్ళు ఎక్కువ సైట్ విజిట్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ డెసిషన్ చూసిన తర్వాత ఇక్కడ ఇమీడియట్ తీసుకొని నెక్స్ట్ 1-2-3 monthsలో డెసిషన్ తీసుకుంటారు. సో ఒక్కసారి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి డీల్స్ అయ్యామనుకోండి, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చెక్ చేయాలి. అనాలిసిస్ అనేది ఎప్పుడు చేయాలంటే మీరు చాలామంది ఏమంటారంటే రియల్ ఎస్టేట్ పడిపోయిందనే మీకు ఎలా తెలుసు అదే మీడియా కానీ. అంటే ఇంకొక ఇక్కడ పాయింట్ కూడా ఉంది సార్, చాలామంది కొన్ని అపోహలు సృష్టిస్తున్నారు. కొంతమంది అపోహలు కూడా గురవుతున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఏంటి మళ్ళీ ఒకవేళ మళ్ళీ సేమ్ ఏదన్నా చేంజెస్ కింద జరిగితే మా పరిస్థితి ఏంటి అని చెప్పి కొంతమంది భయపడుతూ ఉన్నారు. సార్ ఇంక అమరావతిని కదిలిచ్చే అవకాశమే లేకుండా కొన్ని చట్టాలు కూడా తీసుకొస్తామని చెప్పి కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా చెప్తూనే ఉంది. సో ఈ అపోహలు ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఫస్ట్ స్టేజ్లో అపోహలకి దారి ఉండదండి. రెండో స్టేజ్లో అపోహలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లు అమరావతి క్యాపిటల్ అని డిసైడ్ ఇచ్చిందో అమరావతి క్యాపిటల్ ఇంకెవరు మార్చలేరు నాకు తెలిసినంత. ఆ విధంగా చట్టాలు కూడా ఫస్ట్ టైం చేసిన మిస్టేక్ ఇప్పుడు చేయలేదు. అది కవర్ చేస్తూ దాని ప్రకారం జీవోలు రిలీజ్ చేస్తున్నారు. సో అంతా 100% ఎఫెక్ట్ అవుతుంది. కొద్ది మేజర్ ఎఫెక్ట్ ఉంటుంది, టెంపరీ ఎఫెక్ట్. ఆ ఎఫెక్ట్ అనేది టెంపరీ. ఎందుకంటే ఒకసారి 5 years నిజంగా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు. ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎవరైనా ఆపగలరా? గత 10 సంవత్సరాలుగా పెరిగి నెక్స్ట్ 10 years కూడా పెరుగుతుంది. ఈ 6-7 నెలలు ఎలక్షన్ ఉందనేది స్టంట్, అది స్టాప్, టెంపరీ గ్యాప్. సో అమరావతిలో ఒకవేళ నెక్స్ట్ టైం బీజేపీ వచ్చినా వైసీపీ వచ్చినా ఏది వచ్చినా నాకు తెలిసి పెద్ద ప్రాబ్లం ఉండదు. కొద్దిగా ఉంటుంది, అది టెంపరీగా సెట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ నుంచి రెవెన్యూ కావాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా లేకపోతే బీజేపీ నుండి పొరపాటున ఎవరైనా వచ్చినా డబ్బులు అయితే కావాలి కదా. డబ్బులు ఎక్కడ? ఇప్పుడు అగ్రికల్చర్, ఒకప్పుడు ఫార్మా, మెడికల్, ఐటీ, సాఫ్ట్వేర్, ఇప్పుడు రియల్ ఎస్టేట్. ఇప్పుడు వచ్చిన డబ్బులు ఎవరైనా తక్కువ టైంలో ఎక్కువ లాభాలు ఎక్కువ రెవెన్యూ వచ్చింటే రియల్ ఎస్టేట్ ఒకటే. అందుకని నా ఫీల్డ్ ఎన్నుకున్నాను. సో చాలామంది ఇప్పుడు అమరావతిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఒక టాప్ 5 లొకేషన్స్ కూడా అడుగుతూ ఉన్నారు. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి అమరావతిలో ఒకటి మెయిన్ క్యాపిటల్ యాక్సెస్ చూడండి. రెండోది కాజా, తాడేపల్లి, తుళ్ళూరు. అంటే మీరు బడ్జెట్ బట్టి డిసైడ్. మీరు నిజంగా 60,000 70,000 పెట్టి గజం కొనుక్కునే కెపాసిటీ ఉంటే ఆల్వేస్ మెయిన్ రోడ్ ఇస్ బెటర్. క్యాపిటల్ యాక్సెస్ ఎందుకంటే క్యాపిటల్ డెవలప్మెంట్ అంతా అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వెస్ట్ జోన్ ఎట్లా అయిపోయిందో అట్లా అయిపోద్ది. అక్కడ వెస్ట్ జోన్లో ఇన్వెస్ట్ చేయడానికి మనకు గజం 2 లక్షలు పెట్టి కొనుక్కోవాలి, 3 లక్షలు పెట్టి కొనుక్కోవాలి. ఎక్కడ కొంటారు? తక్కువ నెలలు ఏం చేస్తారు? తెల్లాపూర్, కొల్లూరు దాటిపోయి ఇస్నాపూర్, పటాన్చెరు, అటుపక్క సంగారెడ్డికి. ఇప్పుడు సంగారెడ్డి కూడా సిటీలో అయిపోయింది, పటాన్చెరు కూడా సిటీలో అయిపోయింది. ఎంత దూరం? 20 minutes ఓవర్ దగ్గర 20 minutes డ్రైవ్ అటు ఇటు కానీ. సో ఇవాళ కదా రేపైనా పటాన్చెరుకి మెట్రో పెట్టుకోవాలి. సో ఏపీలో కూడా ఏ ఏరియా మీరు తక్కువ బడ్జెట్ అంటే దూరంగా వెళ్ళండి, ఎక్కువ బడ్జెట్ ఉంటే దగ్గరికి వెళ్ళండి. సో బట్ ఆల్వేస్ బెటర్ అంటే తక్కువ బడ్జెట్ దగ్గర కొనుక్కోవడం బెటర్ నా సజెషన్. ఎందుకంటే లాజిక్ ఒకసారి చెప్తారా? అంటే నాకు ఒక కస్టమర్, ఒక కమ్యూనిటీ ఉన్నాడు, మార్వాడి కమ్యూనిటీ, గుజరాతీ కమ్యూనిటీ. నా బిజినెస్లో 30-35% వాళ్ళే. అంటే 100 డీల్ చేస్తే 30-40 డీలు ఆ కమ్యూనిటీతో చేస్తాం. వాళ్ళతో డీలింగ్ చాలా కష్టం. ఫస్ట్ వెళ్తే మీకు చుక్కలు, బట్టలు పిండి చుక్క వచ్చేదాకా లాస్ట్ చుక్క వద్ద పిండుతారు. ఒక్కసారి కన్ఫర్మ్ చేయడం టకటకటకమని పేమెంట్ అవుతుంది. మందికి వాళ్ళకి అదే తేడా. వాళ్ళు బ్లడ్లోనే బిజినెస్ ఉంటుంది. మనం పుట్టిన తర్వాత బిజినెస్ నేర్చుకుంటాం. సో తేడా ఏంటంటే ఇప్పుడు ఈ బంజారా హిల్స్ 3 లక్షలు 2.5 లక్షలు గజం ఉంది. ఇక్కడ కొనుక్కుంటే 5 years తర్వాత ఎంత అవుతుంది మీకు అంచనా ప్రకారం? 3 లక్షలు, 4 లక్షలు అవుతుందా, 5 లక్షలు అవుతుందా? పెరిగిద్దండి. ఎంత? అదే 4 లక్షలు అవుతుందా, 5 లక్షలు. ఇప్పుడు 5 years డబుల్ అంటున్నాం బయట, షాద్ నగర్ కానీ. కానీ అక్కడ ఎక్కువ టైం పట్టకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి. కాదు, అదే చాలామంది ఇన్వెస్టర్స్ తప్పు చేస్తుంది. ఎక్కడైతే ఎక్కువ పెరిగింది ఇంక పెరగదు. 3 లక్షలు కొన్నాను ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత 3,25,000 అయితే ఎక్కువ, అంతమించి పెరగదు. సాచురేటెడ్ అయిపోయింది. రైట్ సార్, ఇది కూడా. అదే లాస్ట్కి ఇప్పుడు మీరు బాలానగర్లో కొనుక్కున్నారు, ఎక్కడ? జడ్చర్ల ముందు, షాద్ నగర్ తర్వాత బోర్గిలా, బాలానగర్. అక్కడ 15,000 పెట్టుకుంటే 1 లక్ష అవుతుంది. ఎన్నిసార్లు పెరిగింది? 5 years డబుల్ అవుతుంది, 10 years 5 times. 5 into 15 75,000. సో ఇప్పుడు అమరావతిలో కూడా యాస్టీస్ అదే జరగబోతుంది. అమరావతి కాదు, ఎంటైర్ ఇండియాలోనే లా అదండి.